శ్రమలో మనకు తోడయుండి మనల్ని విడిపించి గొప్ప చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 9వ అధ్యాయం 37 నుండి 43 వచనాల వరకు. యేసుప్రభువారు కొండ దిగి రాగానే జనసమూహాల నుండి ఒక వ్యక్తి వచ్చి తన కుమారుని గురించి వేడుకుంటూ ఉన్నాడు. ఆ కుమారునికి దయ్యం పట్టి వాని కుమారుని చాలా బాధపరుస్తూ గాయపరుస్తుందని వెళ్లగొట్టమని శిష్యుల్ని అడిగాను గాని అది వారి వలన కాలేదని చెప్పాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖతరము వార్లారా, ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అని. ఈ మాట అనిన తర్వాత ఆ కుమారుని తీసుకురమని చెప్పి ఆ బాలుడిని స్వస్థపరచటం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ సంఘటన అంతా 37 నుండి 43 వచనాల్లో మనం చదవగలం. అందరూ చివరి వచనంలో చూస్తే అందరూ దేవుని మహత్యాన్ని చూసి ఆశ్చర్యపడినట్లుగా వ్రాయబడింది. దీనంతట్లో మనకు ఒక సత్యం కనబడుతుంది. దేవుడు సహించలేని ఒక సంగతి, అదేంటంటే విశ్వాసము లేకపోవడమే. విశ్వాసం లేకపోవడాన్ని దేవుడు సహించలేకపోతున్నారు. మనం ఆలోచిస్తే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల ముందే యేసుప్రభువారు శిష్యులందరినీ పిలిచి వారికి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారాన్ని ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలోనే లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అయినా వారు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయారని ప్రభు అంటున్నారు. ఎందాక మీతో ఉండి మిమ్మల్ని సహింతును అని. దేవుడు సహించలేనివి ఇంకా ఉన్నాయి. పాపాన్ని సహించలేరు, గర్వాన్ని, అబద్ధాన్ని, అన్యాయాన్ని, ఇంకా విశ్వాసం లేని దాన్ని చాలా గంభీరంగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ వీటన్నిటినీ ఆయన సహించలేరు. కానీ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన ఏ పాపాన్ని సహించలేకపోయినప్పటికీ మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల పశ్చాత్తాపడిన పాపిని తృణీకరించడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారిని ఆయన స్వీకరిస్తారు, ఎవరిని తిరస్కరించరు. ఈ విషయాన్ని మన యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా చదవగలం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. విశ్వాసం లేకపోవడాన్ని సహించలేని ప్రభు కొన్ని చోట్ల విశ్వాసం లేనందువలన అక్కడ ఏ కార్యాలు చేయలేదని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుప్రభు వారి దయాన్ని వెలగొట్టిన అద్భుతం కంటే ఎక్కువగా విశ్వాసం లేకపోవడంపై ఆయన స్పందించడం మనల్ని ఆలోచింపచేయాలి. ప్రభు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా అని. ఇది అధికారం పొందిన శిష్యులకే చెప్పబడిన మాట. ఒకప్పుడు విశ్వాసంతో ప్రారంభించి తర్వాత విశ్వాసాన్ని కోల్పోతే మళ్లీ మొదటికే వస్తాం. మనలో దేవుని కార్యం ఆగిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా కనాన్లోనికి ప్రవేశించలేకపోవడానికి కారణం వారి అవిశ్వాసం వలననే అని హెబ్రీల్కు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం. వారికి వాగ్దానం ఉంది, మార్గం తెరిచే ఉంది, కానీ విశ్వాసం లేకపోవడం వల్ల వారిలో ఇద్దరు తప్ప మిగతా ఎవ్వరు కూడా వాగ్దాన భూమిలోనికి చేరుకోలేకపోయారు. విశ్వాస అనుభవం అనేది ఒక్కరోజు ఒక్కసారితో సరిపోయేది కాదు. ప్రతిరోజు విశ్వాసం కలిగి బ్రతకవలసిన వారమే. ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది ఇదే. అధికారం ఉన్నా విశ్వాసం లేకపోతే అది పనిచేయదు. శిష్యులకు ప్రభు అధికారం ఇచ్చారు, కానీ వారి విశ్వాసం లేని తనం ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయింది. అనుభవం ఉన్నా విశ్వాసం లేకపోతే అది నిలవదు. జ్ఞానమున్నా విశ్వాసం లేకపోతే దేవుని కార్యం జరగదు. గతకాలపు అనుభవాలు విశ్వాసాన్ని రీప్లేస్ చేయలేవు, అంటే భర్తీ చేయలేవు. ఆ మాటకొస్తే ఇంకొకరి అనుభవాల ద్వారా మనమేమీ విశ్వాసాన్ని పొందుకోలేం. కేవలం దేవుని మాటను మనమే స్వయంగా వినుట ద్వారానే విశ్వాసాన్ని పొందుకుంటాం. అదే చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అనుభవాలు మనలో నమ్మకాన్ని పుట్టిస్తాయే కానీ విశ్వాసాన్ని మాత్రం కాదు. ఇది గుర్తించాలి. విశ్వాసానికి మనకు కావలసింది వాక్యమే, దేవుని మాటే. ఆ మాట ప్రకారం బ్రతకడమే మనకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. మన విశ్వాస పరిమాణం పెంచుకోవాలి అనంటే ప్రతిరోజు వాక్యానుసారంగా బ్రతకాల్సిందే. ప్రతిరోజు మనం నూతనమైన ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాల్సిందే. దేవుడిచ్చే అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న విశ్వాసం ఉంటేనే అది సాధ్యమవుతుంది. విశ్వాసము దేవుని వాక్యానుసారంగా బ్రతికితేనే మనలో ఉంటుంది. మరి మన విశ్వాసం ఎంతో ఎవరికి వారమే పరీక్షించి తెలుసుకోవాలి. వాక్యం ఇదే చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని రాయబడింది. కాబట్టి మన విశ్వాసం ఎంతో మనమే పరీక్షించి తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ఈ సంగతులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. చాలా సార్లు మా జీవితాల్లో కూడా విశ్వాసం లేకపోవడాన్ని చూసి మీరు సహించలేకపోయి ఉంటారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయితే ఇక ముందు మా జీవితంలో అటువంటి సందర్భాలు రాకుండానట్లుగా మేము ప్రతిరోజు వాక్యానుసారంగా బ్రతకటానికి తీర్మానం తీసుకుని మీ వద్ద నుంచి కావలసిన శక్తి పొందుకుని విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి కృపచూపమని ప్రాధేయపడుతున్నాం. మీరిచ్చిన అధికారాలన్నీ కూడా చక్కగా సద్వినియోగం
సద్వినియోగపరచుకునేంత విశ్వాసాన్ని మీరు మాకు దయచేయమని నాయన, మా యొక్క జీవితాలలో ప్రభు నిన్నెంతో మహిమపరిచేటట్లుగా కృప చూపమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనుగాక. ఆమెన్.